ఈసీసీ యాక్టివిటీలో భాగంగా ప్రీ ప్రైమరీ 2 నుండి మంచి అలవాట్లలో భాగంగా ఈరోజు మనము చెప్పులు మరియు షూస్, స్లిప్పర్స్ అండ్ షూస్ వీటిని ఎందుకు వేసుకోవాలి, వేసుకునేందువల్ల ఉపయోగములు ఏమిటి, వేసుకోకపోతే జరిగే అనర్థాలు ఏమిటి, మనకు నష్టం ఏమిటి అనే విషయాలను పిల్లలకు అవగాహన కల్పించడం. హాయ్ చిల్డ్రన్స్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి మనకు? షూస్, చెప్పల్స్ అండ్ షూస్, ఇవి రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఈ స్లిప్పర్స్ మనం ఎందుకు వేసుకుంటాము? ఇందాక చెప్పాను కదా, రోడ్డు మీద మనం నడిచేటప్పుడు చిన్న చిన్న క్రిములు, ఇంకా చిన్న చిన్న గాజు పెంకులు, చెప్పాలి, చిన్న చిన్న గాజు పెంకులు, ఇంకా వేరే వేరే ఇతరములైన వేస్ట్, డస్ట్ అవన్నీ రోడ్డు మీద ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? స్లిప్పర్స్ వేసుకొని నడిస్తే ఏమవుతుంది? ఆ స్లిప్పర్స్ కంటుకుంటాయి కానీ మనకు గుచ్చుకోవు. కాబట్టి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా స్లిప్పర్స్ వేసుకోవాలి. ఇంకా ఎక్కడికి వేసుకొని పోవాలి? వాష్రూమ్కి. వెరీ గుడ్ చిల్డ్రన్. వాష్రూమ్కి ఎందుకు వేసుకెళ్ళాలి? వాష్రూమ్లో ఎక్కువ మంది యూస్ చేస్తారు కాబట్టి అక్కడ ఎక్కువ క్రిములన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి మనము స్లిప్పర్స్ ఖచ్చితంగా వేసుకొని వెళ్ళాలి. వెళ్తే మనకు ఏ జబ్బులు రాకుండా ఉంటాయి. ఇంకా మట్టిలో మన కంటికి కనపడినంత చిన్న చిన్న హుక్ వామ్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి? మన కాలిలో ఉండే మిడిమ భాగంలో ఎక్కి అట్లే పొట్టలో చేరిపోయి మనకేం చేస్తాయి? పొట్ట నొప్పి, కడుపు నొప్పి వస్తుందన్నమాట. మోషన్స్ అవుతాయి. మళ్ళీ ఏమవుతాం? మనము డల్ అయిపోతాం, డల్నెస్ వస్తుంది. కాబట్టి మనకు మంచి అలవాట్లు అంటే ఏమేమి? స్లిప్పర్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. మరి ఇంట్లో మీ పేరెంట్స్ రోజు కొంతమంది షూస్ వేసుకుంటారు కదా. షూస్ వేసుకునేటప్పుడు ఈ షూకు ఉన్న థ్రెడ్ దీన్ని ఏమంటాము? లేస్. ఈ లేస్ని కూడా మనకి ఇక్కడ కొన్ని హోల్స్ ఇచ్చారు కదా, ఈ హోల్స్లో మనము కరెక్ట్గా వేయాలన్నమాట. వేసి ఈ థ్రెడ్ని టైట్గా కట్టాలి. థ్రెడ్ని టైట్గా కట్టి ఈ చివర్లు వస్తాయి కదా, ఇవి పొడవుగా వదలకుండా చిన్న చిన్నగా వేయాలి. ఎందుకోసమని? ఈ థ్రెడ్ పొడవుగా వదిలితే ఏమవుతుందని చెప్పాను? షూ కింద చేరి నడిచేటప్పుడు పడిపోతాం. కాబట్టి లేస్ని కూడా పర్ఫెక్ట్గా ఈ విధంగా వేసుకోవాలి. దీన్ని మీరు రోజు ట్రై చేయాలన్నమాట. అప్పుడు మమ్మీకి డాడీకి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీ పని మీరే చేసుకోవాలి. రాగానే స్లిప్పర్స్ ఎలా వదలాలి? ఒకరి తర్వాత ఒకరు లైన్గా పెట్టాలి. అప్పుడు పెడితే ఎంత బాగుంటుంది కదా మనకు. వాళ్ళ స్లిప్పర్స్ వాళ్ళ లైన్లో వెళ్ళి నీట్గా వేసుకొని వెళ్ళొచ్చు. మనం ఎలా పడితే అలా వేసేస్తే ఏమవుతామో? ఒకరినొకరు తోసుకొని పోయి అక్కడ పడిపోతాం కదా. ఒక స్లిప్పర్స్ తర్వాత ఒక స్లిప్పర్స్ లైన్లో పెడితే ఎలా ఉంటుంది? నీట్గా ఉంటాయి. వాళ్ళ స్లిప్పర్స్ వాళ్ళు వెళ్ళి ఈజీగా వేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ రోజులో గుడ్ హ్యాబిట్స్లో ఏమి? మంచి అలవాట్లు. స్లిప్పర్స్ లైన్లో పెట్టడం, చెప్పాలి, స్లిప్పర్స్ లైన్లో వదలడం, వాష్రూమ్స్ బయట ప్రదేశాల్లో తిరిగేటప్పుడు, బయట ప్రదేశాల్లో తిరిగేటప్పుడు తప్పనిసరిగా స్లిప్పర్స్ వేసుకోవడం చేయాలి. ఇది ఈరోజు మీకు గుడ్ హ్యాబిట్స్.